My name is Narayan Murthy, lecturer in computers, Miriam Degree College, Amlapuram. Today topic data types. Data types. What is data type? Data types అంటే ఏంటి? ఆ డేటా టైప్స్లో ఉండే ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్లో అవన్నీ మనం ఈరోజు నేను ఈ టాపిక్లో నేను వివరిస్తాను అనమాట. అంటే మనకి డేటా టైప్స్లో ముందుగా మనం తెలుసుకునేది ఏంటి, వేరియబుల్ అనేది ఏంటో తెలుసుకోవాలి. వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ స్టోర్డ్ డేటా. అంటే డేటాని మెమరీ అలాట్మెంట్ చేయడానికి వేరియబుల్ అనేది ఆటోమేటిక్గా మనకి మెమరీ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ. అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మనకి డేటా టైప్ని డిక్లేర్ చేయాలి. అంటే ప్రతిదీ కూడా వేరియబుల్కి డేటా టైప్కి రెండింటికి కూడా మనం రిలేషన్స్ అనేవి కంపల్సరీ మనకి రెండింటికి హోల్డ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. వేరియబుల్ని డేటా టైప్ హోల్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ మనం ఇక్కడ మనకి ఉంటాయి. ఆ డేటా టైప్స్ ఏంటనేది ఈరోజు మనం ఈ క్లాస్లో మనకి వివరిస్తాం అనమాట. అంటే ఈచ్ వేరియబుల్ అనేది డేటా టైప్. ప్రతి వేరియబుల్కి ఒక డేటా టైప్ అనేది ఉంటుంది. ఈచ్ వేరియబుల్ అనేది డేటా టైప్. ఈచ్ వేరియబుల్ as a data type. ప్రతి వేరియబుల్కి ఒక డేటా టైప్ అనేది ఉంటుంది. అంటే మనకి ఈ డేటా టైప్ అనేది ఏంటి, ఏ డేటా టైప్ అనేది తీసుకోవాలనేది మనకి అక్కడ మనకి మెమరీ అలాట్మెంట్, అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మెమరీ అలాట్మెంట్ అక్కడ జరుగుతుంది. ది డేటా టైప్ నెక్స్ట్ ది డేటా టైప్ the data type of data next that a variable that a variable may hold in it. అంటే దీనికి డేటా అనేది ఏంటి, ఆ వేరియబుల్ని హోల్డ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఆ వేరియబుల్ని హోల్డ్ చేసుకుంటుంది డేటా టైప్ అనేది. అంటే ఆ వేరియబుల్ని మనం ఇచ్చే వేరియబుల్ని డేటా టైప్ అనేది ఆటోమేటిక్గా హోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి డేటా టైప్ సింటాక్స్ లోపల చెప్పాలంటే సింటాక్స్ మనకి ఫస్ట్ మనకి డేటా టైప్ డిక్లేర్ చేయాలి. డేటా టైప్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్. అక్కడ వేరియబుల్ నేమ్ మన ఎక్స్ వై ఏదో వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ అంటే ప్రతి వేరియబుల్కి మనకి డేటా టైప్ అనేది కంపల్సరీ డిక్లేర్ చేయాలి. అంటే ప్రతి డేటా టైప్ ని మనం హోల్డ్ చేసుకుంటుంది, వేరియబుల్ అనేది హోల్డ్ చేసుకుంటుంది అనమాట. దీనికి ఈ డేటా టైప్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్ అని తీసుకోండి. ఇంట్ అనేది ఒక డేటా టైప్ అనుకోండి. వేరియబుల్ అనేది ఏ అనేది ఒక వేరియబుల్ గా మనకి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మెమరీ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, ఒక మెమరీ సిస్టమ్ ఆటోమేటిక్ గా మెమరీ అలాట్మెంట్ ఎప్పుడైతే డేటా టైప్ ని వేరియబుల్ ని డిక్లేర్ చేస్తామో మెమరీ అక్కడ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ మెమరీ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, సపోజ్ నేను అక్కడ 206 అంటే 26 అంటే ఇక్కడ మెమరీ అడ్రస్ అనమాట. ఈ మెమరీని అలాట్ చేసింది ఇక్కడ. దీంట్లో నేను ఎంటర్ చేశాను. నేను ఏం తీసుకున్నాను, ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాను. అంటే 25 అన్నది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో 3.16 అన్నాను. నాట్ యాక్సెప్ట్ అంటే పాయింట్ అక్కడ యాక్సెప్ట్ చేయదు. అంటే ఏంటంటే ఇక్కడ వేరియబుల్ ని మనం ఓన్లీ నెంబర్ రౌండ్ మాత్రమే తీసుకుంటే తప్ప పాయింట్ యాక్సెప్ట్ చేయాలి. అలా కొన్ని రూల్స్ మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఆ డేటా టైప్ మనం ఏ డేటా టైప్ తీసుకున్నామో దాన్ని బట్టి మెమరీ అలాట్మెంట్ అనేది అక్కడ ఆధారపడి ఉంటుంది. ప్రతి వాల్యూ స్టోర్ చేయాలంటే మనకి అక్కడ కంపైలర్ అనేది కంపల్సరీ గుర్తిస్తుంది ఆ వాల్యూని ఆ వేరియబుల్ యొక్క మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ని డేటా టైప్ ని మనం ఇచ్చే వాల్యూని అక్కడ కంపైలర్ అనేది కంపల్సరీ అక్కడ గుర్తిస్తుంది అనమాట. ఆ గుర్తించినప్పుడు మాత్రమే అది మనకి ఏ టైప్ వేరియబుల్ తీసుకున్నామో ఆ టైప్ మాత్రమే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మెమరీ అలాట్మెంట్ జరుగుతుంది. ఆ మెమరీ అలాట్మెంట్ లో మనం ఏ టైప్ డేటా ఇచ్చామో దాన్ని బట్టి ఆ మెమరీ కంపైలర్ అనేది కంపల్సరీ గుర్తిస్తూ ఉంటుంది.
ఇది దీని యొక్క డేటా టైప్ సింటాక్స్. దీంట్లో మనకి ఏమేమి తీసుకుంటాం అందులో, దీంట్లో మనకి ఇట్ యాక్సెప్ట్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. దీంట్లో ఏంటి, ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రం యాక్సెప్ట్. ఇట్ యాక్సెప్ట్ ఓన్లీ, ఇట్ యాక్సెప్ట్ ఓన్లీ integer value, integer value మాత్రమే అక్కడ యాక్సెస్. ఓన్లీ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాల్యూస్, ఓన్లీ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాల్యూస్, ఓన్లీ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాల్యూస్, positive or negative values. Type of the variable, a type variable, type of the variable, type of the variable, type of the variable, the type of the value, the type of the value that the variable on accept, the type of the value, the type of the value, the type of that the variable, that the variable, that the variable on accept, అంటే మనకి ఏ వేరియబుల్ ని మనం యాక్సెప్ట్ చేస్తుందో మనకి ఆ ఇచ్చిన వాల్యూని బట్టి ఆ వేరియబుల్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. మనకి దాన్ని బట్టి బేస్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఏదో మనకి ఇచ్చిన క్యారెక్టర్ టైప్ తీసుకున్నాం అనుకోండి, క్యారెక్టర్ టైప్ తీసుకుని న్యూమరిక్ తీసుకుంటే యాక్సెప్ట్ చేయదు. అంటే మనం ఏ టైప్ మనం డేటా టైప్ తీసుకున్నాం, మనం ఏ విధమైన వేరియబుల్ తీసుకున్నాం దాన్ని బట్టే మనకి అక్కడ యాక్సెస్ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఆ డేటాని. దాని తర్వాత నెక్స్ట్ మెమరీ సైజ్ రిక్వైర్డ్ ఫర్ ద వేరియబుల్. నెక్స్ట్ మెమరీ సైజ్ మెయిన్ ది మెమరీ సైజ్ required for the variable, ఇవి ఇందులో ఉండే మనకి వేరియబుల్ డేటా టైప్ లో మనం తీసుకునే వాల్యూస్. ఈచ్ వేరియబుల్ అయితే డేటా టైప్ మనం వేరియబుల్ మనం డేటా టైప్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఏ ప్రతి వేరియబుల్ ఒక డేటా టైప్ ఉంటుంది. ఏ డేటా టైప్ ఆఫ్ డేటా దట్ ఏ టైప్ ఆఫ్ డేటా దట్ వేరియబుల్, ఏ టైప్ డేటా తీసుకున్నా దాన్ని బట్టి వేరియబుల్ ఆధారపడి ఉంటుంది. ది బై హోల్డ్ యూనిట్ అంటే మన దాన్ని హోల్డ్ చేసుకుంటే హోల్డ్ యూనిట్ అంటే దాన్ని హోల్డ్ చేసుకుంటుంది. డేటా టైప్ ని హోల్డ్ చేసుకుంటుంది వేరియబుల్. ఏ డేటా టైప్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ అంటే ఇంటి ఏ అని ఇచ్చారు, దాని మెమరీ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఏం చేస్తుంది అంటే ఓన్లీ నెంబర్ ఇచ్చిన నెంబర్. ఏ డేటా ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి నెంబర్ తీసుకుంటుంది. పాయింట్ తీసుకున్నప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. అంటే మన టైప్ ఆఫ్ వాల్యూ అనేది మనం తీసుకున్న వేరియబుల్ బట్టి వేరియబుల్ డేటా టైప్ బట్టి ఆధారపడి ఉంటుంది. డేటా టైప్ బట్టి మెయిన్ ఆ యొక్క టైప్ ఆఫ్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ యాక్సెప్ట్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూ తీసుకునేది, ఓన్లీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఆ వేరియబుల్ టైప్ ఏముంది, ది టైప్ ఆఫ్ ద వేరియబుల్, ఏ టైప్ ఆఫ్ ద వాల్యూ దట్ ది వేరియబుల్ యాక్సెప్ట్. ఈ టైప్ ఆఫ్ వాల్యూ బట్టి ఏ టైప్ ఆఫ్ ద వాల్యూ దట్ ది వేరియబుల్ ఆన్ యాక్సెప్ట్ ది మెమరీ సైజ్ రిక్వైర్డ్ ఫర్ ద వేరియబుల్. ఆ మెమరీ సైజ్ ని మనం ఎంత అనేది రిక్వైర్మెంట్ ఎంత అనేది మనకి వేరియబుల్ బట్టి ఆధారపడుతుంది ఆ మెమరీ సైజ్. అదే మనకి ఇది అందులో ఉండే మొత్తం మనకి వేరియబుల్ ని ఏ విధంగా మనం డిక్లేర్ చేస్తుంది అనేది, మెమరీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ మనకి వివరించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇందులో ఉండే టైప్స్ ఏమున్నాయి, డేటా టైప్స్ ఏంటి అంటే మనం ఇందులో మనకి ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం. ఇంటీజర్ అంటే ఏంటి, ఇందులో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏ డేటా టైప్స్ ఇందులో మనం తీసుకుంటుంది అనేది నేను సింపుల్ గా ఒక పట్టిక రూపంలో మనకి ఒక డయాగ్రమాటిక్ మనం చూపిస్తాను అన్నమాట. డయాగ్రమాటిక్ గా చూపిస్తాం. ఫస్ట్ మనకి డేటా టైప్
ఈ డేటా టైప్ లో మనకి డేటా టైప్ ఈ డేటా టైప్ లో మనకి ఏం తీసుకున్నాము బులియన్ డేటా టైప్ ఫస్ట్ బులియన్ డేటా టైప్ బులియన్ డేటా టైప్ తర్వాత డిరైవ్డ్ డేటా టైప్ రెండు డిరైవ్డ్ డేటా టైప్ derived data type తర్వాత యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దీన్ని మనకి మూడు డేటా టైప్ ని ఈ విధంగా డివైడ్ చేస్తాం ఫస్ట్ మనకి బిల్డింగ్ డేటా టైప్ అంటే ఏమొస్తుందంటే ఇంటీజర్ దానికి కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట ఇంటీజర్ లో కీవర్డ్స్ దీంట్లో మనకి ఏంటంటే ఇంటీజర్ లో మనకి ఇంటూ మెయిన్ మనకి మెయిన్ ఏంటంటే మెయిన్ అందులో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి సెపరేట్ గా అంటే మనం మెయిన్ పాయింట్స్ ఏంటో తీసుకోండి ఇంటీజర్ క్యారెక్టర్ ఫ్లోట్ తర్వాత వైడ్ ఇవన్నీ ఏంటి బులియన్ డేటా టైప్ అంటే ఫండమెంటల్ డేటా టైప్స్ అండి నెక్స్ట్ డిరైవ్డ్ డేటా టైప్ వదిలేకి నెక్స్ట్ ఏమొస్తుందంటే ఇందులో మనకి ఎరే ఫంక్షన్ పాయింటర్ ఇవి డిరైవ్డ్ డేటా టైప్ నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ వదిలేకి స్ట్రక్చర్ యూనియన్ denominations next type def denominations type def ఇవి మొత్తం మనకి డేటా టైప్స్ మనకి మెయిన్ డేటా టైప్స్ అన్నమాట అంటే బులియన్ డేటా టైప్ అంటే ఫండమెంటల్ డేటా టైప్స్ ఇంటీజర్ క్యార్ ఫ్లోట్ వైడ్ కీవర్డ్ ఇంటిని కీవర్డ్ అంటే కీవర్డ్స్ ఇంట్ క్యార్ ఫ్లోట్ వైడ్ డిరైవ్డ్ డేటా టైప్ అంటే అరే ఫంక్షన్ పాయింటర్ అలాగే యూజర్ డిఫైన్డ్ అంటే స్ట్రక్చర్ యూనియన్ డినామినేషన్స్ టైప్ డిఎఫ్ ఇవన్నీ మొత్తం మనకి ఇక్కడ డేటా టైప్స్ లో ఉండే మనకి మెయిన్ డేటా టైప్స్ అనేది ఇక్కడ మనం చెప్తున్నాం అన్నమాట ఇందులో మనకి ఏంటంటే దీన్ని మళ్ళీ ఫండమెంటల్ డేటా టైప్ ని మనం డివిజన్ చేస్తే మనకి దాని యొక్క డేటా టైప్స్ ఏమండి దాంట్లో మనకు ఉండే టైప్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని ఒక సింపుల్ గా ఒక పట్టిక రూపంలో మనకి పూర్తిగా మనకి వివరిస్తాం అందులో ఉండే బైట్స్ ఆక్యుపేషన్ ఎంత ఉంది అంటే ఎంత బైట్స్ ఆక్యుపై చేస్తుంది దాని రేంజ్ ఎంత ఈ విధంగా మనం వివరించాలంటే సింపుల్ గా ఒక పట్టిక రూపంలో మనం వివరిస్తాం అన్నమాట ఇది అంటే ఇది అంతా మనకి ఈ ప్రతిదీ కూడా మనకి ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి విధంగా మనకి ఒక పట్టిక రూపంలో మనం ఇక్కడ వివరిస్తున్నాం అన్నమాట ఇందులో మనకి బులియన్ డేటా టైప్ ని సెపరేట్ గా మనం ఒక డివైడ్ చేసి దాని యొక్క డేటా టైప్ ఏంటి దాని యొక్క వేరియబుల్ ఎలా తీసుకుంటాం దాని యొక్క సైజ్ ఎంత దాంట్లో ఉండే టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అవన్నీ మనం పర్టికులర్ మనకి వివరిస్తాం అంటే వేరియబుల్ అనేది ఏంటి ఇది స్టోర్ డేటా అన్నమాట డేటాను స్టోర్ చేసుకుంటుంది ఆ డేటా స్టోర్ చేసుకున్నప్పుడు ఏ టైప్ డేటా తీసుకోవాలనేది మనం డేటా టైప్ మీద బేస్ అయి ఉంటుంది ఆ డేటా టైప్ ఏంటనేది దాని మీద మనకి సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలంటే డేటాని ఆ డేటా టైప్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ప్రతిదీ హోల్డ్ చేసుకుంటుంది ఆ డేటా టైప్ ని వేరియబుల్ డిక్లేర్ చేసామంటే డేటా టైప్ అనేది కంపల్సరీ ఉంటుంది అక్కడ వేరియబుల్ డేటా టైప్ రెండు కూడా కంపల్సరీ అక్కడ డిక్లేర్ చేస్తేనే మనకి దానికి ఆ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది ఈచ్ వేరియబుల్ అనేది డేటా టైప్ అన్నాం అందుకే అంటే ఇట్ ఈస్ హోల్డ్ డేటాని మనం హోల్డ్ చేసుకుంటాం వేరియబుల్ అనేది డేటాను హోల్డ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట ప్రతిదీ కూడా దీంట్లో మనకి వివరించినప్పుడు దీనికి సెపరేట్ గా ఫండమెంటల్ డేటా టైప్ ని మనకి బిల్డింగ్ డేటా టైప్ ని ఫండమెంటల్ డేటా టైప్ ని దాని యొక్క మెమరీ అప్లికేషన్ ఎంత అనేది ఒక సింపుల్ గా ఒక పట్టిక రూపంలో నేను చెప్తాను పట్టిక రూపంలో దీనికి ఒక పట్టిక వేస్తాను
ఫస్ట్ మనం ఇక్కడ బుల్లియన్ డేటా టైప్ అంటే ఫండమెంటల్ డేటా టైప్స్. ఫండమెంటల్ మనకి ఫస్ట్ మనకి ఇంటీజర్ ఇంటీజర్కి మనకి షార్ట్ కట్ ఏమన్నా ఇంట్ ఇంట్. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇంటీజర్లో? ఇంటీజర్లో సాధారణంగా 4 రకాలుగా ఉంటాయి. ఏవేంటి అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. 1 2 3 4 టైప్స్ లో ఉంటాయి. ఫస్ట్ మనం ఏమంటాం? షార్ట్. తర్వాత మనకి ఇంట్. మూడవది లాంగ్. తర్వాత లాంగ్. మనం ఎలా డివైడ్ చేస్తాం అంటే మనకి ఇంటీజర్ 4 డివైడ్: షార్ట్, ఇంటూ, లాంగ్. దీంట్లో మళ్ళీ సెకండ్, అన్సెకండ్ 2 టైప్స్ ఉంటాయి. సెకండ్ అంటే పాజిటివ్, నెగిటివ్. నెక్స్ట్ పాజిటివ్ 2 టైప్స్ లో మనం తీసుకుంటాం. పాజిటివ్, సెకండ్, అన్సెకండ్. SIGN సెకండ్, అన్సెకండ్ GNAD అన్సెకండ్ అని 2 కింద డివైడ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓన్లీ పాజిటివ్ సెకండ్ కి పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. అన్సెకండ్ కి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. దీన్ని మళ్ళీ సెపరేట్ గా మనం డివైడ్ చేసుకుంటే ఎట్లా? దీని బైట్స్ ఎంత? ఈ రెండు కలిపితే సేమ్ 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. 2 బైట్స్ ఓన్లీ 2 బైట్స్ అంటే ఎంత? 16 బిట్స్. అంటే 1 బైట్ 8 బిట్స్. అలా 16 బిట్స్ అన్నమాట. 16 బిట్స్ ఇక్కడ మెమరీ ఆక్యుపేషన్ అనేది మనకి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ది షార్ట్ అనమాట. అన్సెకండ్ అంటే పాజిటివ్, అన్సెకండ్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అని సెకండ్ అంటాం. అన్సెకండ్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రం తీసుకుంటుంది. దీనికి నెక్స్ట్ ఇంటీజర్ కి సేమ్ సెకండ్, అన్సెకండ్ ఈ రెండు కూడా సేమ్ 2 బైట్స్ 16 బిట్స్. అంటే మెమరీ ఆక్యుపేషన్, మెమరీ అనేది ఎంత ఆక్యుపై చేస్తుంది. అలాగే లాంగ్, సేమ్ లాంగ్ కి ఎంత, లాంగ్ కి ఎంత, రెండు మనం తీసుకుంటే లాంగ్ సెకండ్, అన్సెకండ్. దీనికి మన మెమరీ ఆక్యుపేషన్ ఎంత? 4 బైట్స్ ఆక్యుపై చేస్తాం. 4 బైట్స్ ఓన్లీ 4 బైట్స్ అంటే ఎంత? 32 బిట్స్ ఆక్యుపై చేస్తాం. తర్వాత లాంగ్ అలాగే సేమ్ సెకండ్, అన్సెకండ్. దీంట్లో మనకి 8 బైట్స్ ఆక్యుపేషన్ అనేది మనకి 8 బైట్స్ అంటే 64 బిట్స్. ఈ విధంగా మనకి ఇంటీజర్ లో మనకుంటే మెమరీ అంటే టైప్స్ ఎన్ని ఉన్నాయి అందులో? షార్ట్, ఇంటూ, లాంగ్. దాని యొక్క సెకండ్ ఎంత, అన్సెకండ్. ఆ రెండు మనకి పాజిటివ్ ఆ నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్. దాని యొక్క రేంజ్, దానికి మెమరీ ఆక్యుపేషన్ ఎంత ఉంటుంది, సిస్టమ్ లో మెమరీ ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది ఇక్కడ మనం ఇంటీజర్ సంబంధించిన దాంట్లో వివరించాం. నెక్స్ట్ క్యార్ బదులు మనకి నెక్స్ట్ క్యార్ అంటే క్యారెక్టర్. ఇది కేవలం సింపుల్ గా సెకండ్, అన్సెకండ్. ఇందులో మనకి మెమరీ ఆక్యుపేషన్ 1 బైట్, ఓన్లీ 1 బైట్ అంటే 8 బిట్స్. 1 బైట్ అంటే 8 బిట్స్ ఆక్యుపై చేస్తుంది. అంటే ఇది క్యారెక్టర్ కి మనకి మెమరీ ఆక్యుపేషన్ 1 బైట్ మాత్రం తీసుకుంటుంది, 8 బిట్స్ కి తీసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ అంటే ఇందులో మనకి ఫ్లోట్, డబుల్, లాంగ్. 3 కింద డివైడ్ చేస్తుంది. ఫ్లోట్, డబల్ తర్వాత లాంగ్ డబల్ ఇలా మనకి 3 కింద డివైడ్ చేస్తుంది. అంటే ఫ్లోట్ బదులుకి ఏమైంది? ఇందులో మనకి ఎన్ని బిట్స్ తీసుకుంటుంది? 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. 4 బైట్స్ ఓన్లీ 4 బైట్స్
4 బైట్స్ అంటే ఎంత అవుతుంది? 4 బైట్స్ అంటే 32 బిట్స్. 32 బిట్స్. 32 బిట్స్. దీన్ని మనం ఎన్ని డెసిమల్ నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తుంది? 6 డెసిమల్ నెంబర్స్ ని యాక్సెప్ట్ 3.13456 అని ఇచ్చాను. అలాగే ఎన్ని 6 డెసిమల్ నెంబర్స్ ని ఓన్లీ యాక్సెప్ట్ చేస్తుంది. 6 డెసిమల్ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. డెసిమల్ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. 6 డెసిమల్ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి ఫ్లోట్. ఇంకా డబుల్ వదిలేకి ఏమైంది? డబుల్ అనేది ఎంత? 8 బిట్స్. 8 బైట్స్. 8 బైట్స్ డబుల్ అంటే 8 బైట్స్ అంటే ఎంత? 64 బిట్స్. 64 బిట్స్. 64 బిట్స్ ఆక్యుపై చేస్తుంది. దీని డెసిమల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 10 డెసిమల్ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓన్లీ 10 డెసిమల్ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. డెసిమల్ నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ లాంగ్ డబుల్ బదులకి లాంగ్ డబుల్ అనేది నెక్స్ట్ లాంగ్ డబుల్. ఈ లాంగ్ డబుల్ బదులకి ఎంత మనకి మెమరీ ఆక్యుపేషన్? లాంగ్ డబుల్ 16 బైట్స్. 16 బైట్స్. 16 బైట్స్. 16 బైట్స్ ని మనం తీసుకుంటుంది. 16 బైట్స్ అంటే ఎంత అవుతుంది? 16 బైట్స్ అంటే ఎన్ని? మనకి 128 బిట్స్. 128 బిట్స్. ఇలా మనకి మెమరీ ఆక్యుపేషన్ ఈ విధంగా మనం తీసుకుంటారు. దీంట్లో మనకి ఎన్ని డెసిమల్ నెంబర్స్ ని? 18 డెసిమల్ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తాం. 18 డెసిమల్ నెంబర్. 18 డెసిమల్ నెంబర్ ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం డేటా టైప్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ మనం మెయిన్ డేటా టైప్ అంటే ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్ ఎలా అంటామో, ఇంటీజర్, క్యార్, ఫ్లోట్, వైడ్ అని ఎలా చెప్తామో, అలాగే డెరైవ్ డేటా టైప్ అరే, పాయింట్, ఫంక్షన్ అంటాము, యూజర్ డిఫైన్డ్ స్ట్రక్చర్, యూనియన్, అలాగే అలాగే ఇనమినేటెడ్, అలాగే టైప్ డిఎఫ్, ఇలా మనకి ఫంక్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. డెరైవ్ డేటా టైప్, అలాగే బూలియన్ డేటా టైప్ అని మనం డివైడ్ చేస్తాము. దాని మళ్ళీ ఫండమెంటల్ డేటా బదులకు మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ ఇంటీజర్ ని క్యార్, ఫ్లోట్ అని సెపరేట్ గా తీసుకుని దాన్ని మళ్ళీ సింగిల్ అన్సింగిల్ గా డివైడ్ చేసుకుని మళ్ళీ దాన్ని డేటా టైప్ దాని యొక్క మెమరీ ఎలక్ట్మెంట్ ఎంత అనేది మనం ఇక్కడ వివరించడం జరిగింది అనమాట. ఈ విధంగా మన డేటా టైప్ ని మనం డిక్లేర్ చేసినప్పుడు ఆ సిస్టమ్ మెమరీ ఎలక్ట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనకి దాని యొక్క సైజ్ అనేది ఇక్కడ మనం వివరించడం, ఏ టైప్ ఏ డేటా తీసుకుంటే ఏ సైజు మనం అక్కడ మెమరీ ఎలక్ట్మెంట్ జరుగుతుంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. దీంట్లో మనకి వైడ్ బదులకి వైడ్ అనేది ఏంటి? వైడ్ అనేది ఓన్లీ ఫంక్షన్. వైడ్ అనేది ఏంటంటే ఓన్లీ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. వైడ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కింద మనకి వైడ్ అనేది చూపిస్తాం అన్నమాట. వైడ్ ఫంక్షన్ అనేది మనకి ఈ విధంగా మనం డేటా టైప్ ని మనం డిక్లేర్ చేసినప్పుడు దాని యొక్క వేరియబుల్ యొక్క సైజు ఎంత అనేది మనకి డేటా టైప్ లో మనం వివరిస్తాం. ఇవన్నీ తెలిసినప్పుడు మాత్రమే మనం ఆ డేటాను బట్టి మనం డేటా టైప్ ని మనం డిక్లేర్ చేయవచ్చు అనమాట. లేకపోతే ఏ విధమైన డిక్లరేషన్ మనం చేయలేము అనమాట. దీంట్లో మనకి ఇంటీజర్ అంటే కీవర్డ్ ఇంట్ అంటున్నాం. దానికి మనకి సపోజ్ ఎగ్జాంపుల్ దీనికి ఫార్మేటింగ్ సింబల్ ఏంటంటే మనకి సపోజ్ నేను ఇంటీజర్ తీసుకున్నాను. ఇంటీజర్ కి ఫార్మేటింగ్ సింబల్ మాడ్యూల్ డి అంటాం. ఇంటీజర్. ఫ్లోట్ బదులుకి మాడ్యూల్ ఎఫ్ అంటాం. ఫ్లోట్. అన్సిగ్న్ బదులు మాడ్యూల్ యు. అన్సిగ్న్ అంటే మాడ్యూల్ యు అన్నాం. మాడ్యూల్ యు అన్సిగ్న్. మళ్ళీ నెక్స్ట్ దీనికి ఫ్లోట్. దీని ఏమన్నా ఫ్లోట్ అంటాం. ఫ్లోట్ కి ఇది ఇంటీజర్, ఫ్లోట్, అన్సిగ్న్ కి మాడ్యూల్ యు అంటాం. అన్సిగ్న్ కి. అదే మీకు లాంగ్ ఇంట్ బదులుకి ఏమవుతాం? లాంగ్ ఇంట్ అంటే మాడ్యూల్ ఎల్ ఐ అన్నాం. అంటే లాంగ్ ఇంట్. ఎల్ అంటే లాంగ్ ఇంట్. లాంగ్ ఎల్డి అంటాం. లాంగ్ ఇంట్. అలాగే నెక్స్ట్ మాడ్యూల్ ఎల్ ఎఫ్ అని అనుకున్నాం. లాంగ్ డబల్.
లాంగ్ డబల్ మాడ్యూల్ ఎస్ అంటే స్ట్రింగ్ స్ట్రింగ్ మాడ్యూల్ ఎస్ అంటే స్ట్రింగ్ అంట ఇది ఫార్మాట్ ఫంక్షన్ అన్నమాట ఫార్మాటెడ్ తర్వాత ఇందులో మనకి సింబల్స్ ఫార్మాటెడ్ సింబల్స్ అంటే దీన్ని మాడ్యూల్ సి అంటే సింగిల్ క్యారెక్టర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాడ్యూల్ సి అన్నమాట అలాగే మన ఎఫ్ డి మాడ్యూల్ సి అలాగే మనకి నెక్స్ట్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం వేరియబుల్ మనం తీసుకుని దాని యొక్క ఫార్మాట్ సింబల్స్ ఉపయోగించి మన ఫార్మాట్ సింబల్ ను మనం ఉపయోగించి మనం అక్కడ ప్రోగ్రామ్ అనేది రాస్తాం అనమాట అంటే ఇవన్నీ సింబాలిక్ చెప్తాం ఇది ఇవన్నీ మనకి డేటా టైప్ లో ఉండే టైప్స్ అనమాట ఏమేమి డేటా టైప్ తీసుకున్నాం దాంట్లో ఉండే సబ్ టైప్స్ ఏమి ఉంటాయి ఇవన్నీ మనం ఈ రోజు క్లాస్ లో మనం వివరించాం మెయిన్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటి ప్రతి వేరియబుల్ కూడా మనం డిక్లేర్ చేసే ముందు డేటా టైప్ ని డిక్లేర్ చేయాలి మనం డేటాని యాక్సెప్ట్ చేయాలంటే ఆ యొక్క డేటా టైప్ ఏంటి అనేది మనం ముందుగా మనం నిర్ణయించాలి అంటే ఈచ్ వేరియబుల్ యాజ్ ఏ డేటా టైప్ ది టైప్ ఆఫ్ డేటా దట్ వేరియబుల్ మే హోల్డ్ ఇన్ అంటే ఆటోమేటిక్ గా వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు డేటాను హోల్డ్ చేసుకుంటుంది దాన్ని మెమరీ అలైట్మెంట్ చేసుకుంటుంది దాన్ని యాక్సెప్ట్ మన ఇచ్చిన వాల్యూ మన ఇచ్చిన ఇంటీజర్ ఫ్లోట్ డబుల్ అనేది మనం ఇచ్చిన దాన్ని బట్టి ఆ సిస్టమ్ ఆ డేటాని బట్టి మనం యాక్సెప్ట్ చేస్తుంది ఆ సిస్టమ్ దాని పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ అనేది అక్కడ తీసుకుంటుంది టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటి అనేది ఆ వేరియబుల్ అని ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం వేరియబుల్ యాక్సెప్ట్ చేయొచ్చు అనేది అది మన ఇచ్చిన డేటా టైప్ బట్టి ఆధారపడి ఉంటుంది దాని మెమరీ సైజ్ ఎంత రిక్వైర్మెంట్ అనేది వేరియబుల్ లో మన ఇచ్చే డేటా టైప్ బట్టి బేస్ అయి ఉంటుంది ఇవాళ మనం ఈ రోజున మనం చెప్పింది ఏంటంటే డేటా టైప్ అంటే ఏంటి డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి దాంట్లో ఉండే మనకి సైజ్ మెమరీ దాని యొక్క సైజ్ ఎంత దాని డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్ దాని యొక్క రేంజ్ ఎంత అనేది ఈరోజు మనం క్లాస్లో వివరించాం అనమాట దీంట్లో మనకి రేంజ్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ తీసుకున్నాను ఇంటీజర్ తీసుకున్నప్పుడు ఇంట్లో మనకి సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ ఉంటుంది నేను 60 బయట తీసుకున్నాను అంటే మనకి సిగ్నల్ బదులుకి ఏమవుతున్నాయి పాజిటివ్ ఆర్ నెగిటివ్ -215 అంటే 16 అంటే 15 -2 for 15 to 2 for 15 minus 1 అవుతుంది 2 for 15 minus 1 ఇది రేంజ్ అన్నమాట ఆ రేంజ్ మనకి రేంజ్ అనేది అక్కడ డిసైడ్ అవుతుంది ఇలా అన్నమాట ఆన్సీకి బదులుగా ఏమైంది 0 తో స్టార్ట్ అవుతుంది 0 to 2 for 16 minus 1 ఇది ఆన్సీకిల్ సెకండ్ కి ఆన్సీకిల్ అలాగే నెక్స్ట్ ఇంటీజర్ షార్ట్ ఇంటీజర్ వచ్చాం ఇంటీజర్ సేమ్ అదే ఉంటుంది సేమ్ అదే బైట్స్ కాబట్టి సేమ్ అదే యాక్సెప్ట్ చేస్తుంది అది సేమ్ ఓకే కాబట్టి తర్వాత ఫ్లోట్ బదులుగా ఏమైంది 32 బిట్స్ తీసుకున్నాం అంటే మనకి సిగ్నల్ బదులుగా ఏమైంది 32 బిట్స్ అంటే 0 మైనస్ మనకి లాంగ్ కదా మనం ఎలా డివైడ్ చేసుకుంటాం అలాగే దీంట్లో మనకి లాంగ్ బదులు సబ్ లాంగ్ తీసుకుంటాం 32 బిట్స్ అంటే -2 for 31 to 2 for 31 minus 1 ఇక్కడ సిగ్నల్ అదే సిగ్నల్ ఆ సిగ్నల్ బదులుగా ఏమైంది 0 to 2 for 32 minus 1 అలా మనకి రేంజ్ అనేది ఆ విధంగా మనం డిసైడ్ చేయాలి అదే మీకు 64 బిట్స్ 8 బిట్స్ లాంగ్ ఉందనుకోండి 8 బిట్స్ -63 to 2 for 63 minus 1 అలాగే సిగ్నల్ బదులుకి 0 to 2 for 64 minus 1 అలా మనకి రేంజ్ అనేది ఆ విధంగా మనం తీసుకుంటాం దీని యొక్క రేంజ్ అలాగే ఫ్లోట్కి సేమ్ అదే ఫ్లోట్కి అలాగే మనం డిఫరెంట్ మనకి రేంజ్ అనేది ఆ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం అన్నమాట ఇదంతా మనకి డేటా మన డేటా టైప్ని
డిక్లేర్ చేసినప్పుడు ఆ డేటా టైప్ ఏ విధమైన రేంజ్ దాని మెమరీ ఎలిమెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఏ డేటా టైప్ తీసుకోవాలనేది ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ డేటా టైప్ ని డిక్లేర్ చేసినప్పుడు ఆ డేటాను బట్టి మనం ఆ డేటా టైప్ డిక్లేర్ చేసుకుని దాన్ని మనం ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుంటాం. ఈ విధంగా మనం దీని మీద మనం బేస్ అయ్యి మనకి ఆ మెమరీ ఎలిమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వాస్.